బెండకాయ పులుసు టేస్ట్ చేద్దామా? లేత బెండకాయలు తీసుకొని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుందాం. 4 రెబ్బల చింతపండుని నానవేసి ఉంచండి. ఒక గిన్నెలో పోపు దినుసులన్నీ వేసి ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోండి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేసేయండి. అలా సన్నని ఫ్లేమ్ మీద కొంచెం సేపు వేపి చింతపండు పులుసుని యాడ్ చేయండి. ఇంకొంచెం సేపు వేగిన తర్వాత స్పూన్ కల్లుప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని కూడా యాడ్ చేద్దాం. 2 కప్పుల నీళ్లు కూడా యాడ్ చేసేయండి. అలా సన్నని తెగ మీద పులుసుని బాగా మరిగే వరకు కదుపుతూ ఉండండి. పులుసు బాగా మరిగిన తర్వాత కొంచెం శనగపిండిని కూడా అందులో కదపండి. సూపర్గా ఉండే బెండకాయ పులుసు ½ అవర్లో రెడీ అయిపోతుంది. పక్కా ట్రై చేయండి.